దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు తుమ్మల సత్యం గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తాను. కూడొచ్చిన దైవ సేవకులు ఈడిఓపి వారు ఈరన్ వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తాను. ఇప్పుడు అంతే 1 గంట అయిందండి. అదేనండి 5 నిమిషాలే. ఫస్టే ఒక అరగంట అని చెప్పారు. నేను అరగంట కంటే చెప్పాలనుకోవట్లే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము 36వ కీర్తన 8వ వచనం చూద్దాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మీ పాదము స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. షాలోమ్ ఎవాంజికల్ ఫెలోషిప్ బ్రాంచి సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మొదటి వార్షికోత్సవము ప్రభువా, సంవత్సరం అంతా నీ కృపలో కాపాడారు తండ్రి. వారిని మమ్మల్ని క్షేమంగా ఉంచి వారు మేము కూడా నేను మహింపరచడానికి, ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ సంఘంలో ఉన్న బిడ్డల ఆశీర్వాదాల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకునైనా చక్కటి మాటలు చెప్పిన, గ్రీటింగ్స్ చెప్పిన బిడ్డలు దైవ సేవకుల కొరకు నీ స్తోత్రాలు. పాడిన పాటలను బట్టి, చేసిన ప్రార్థనలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యంత అల్పుడైన నీ దీనదాసుడిని మరుగు చేసి ప్రభా, కొన్ని మాటలు మీరు మాట్లాడమని, మీ మాటల్ని ప్రభా ఎవరైతే లక్ష్య పెడతారో వారిని లక్ష్యపెట్టి వారిని దీవించే దేవుడిగా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరుచుకోమని పరాకాత్మలు నిద్రాత్మలన్నీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి, సమాధానం, నీ కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలామంది మందిరానికి వస్తారు కానీ ఈ 2 అనుభవాలు, సమృద్ధి, తృప్తి, సమృద్ధి, తృప్తి, సంతృప్తి, ఈ 2 కూడా దేవుని ద్వారా వచ్చేది. దేవుని మాట ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని కృపకి మనం పాత్రులుగా ఉండాలంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఈ యొక్క సమృద్ధి కలిగి ఉండాలన్నా, సంతృప్తి కలిగి ఉండాలన్నా మనం ఎలా ప్రవర్తించాలి అనేది కొన్ని విషయాలు మీరు క్లుప్తంగా నేను చెప్తాను. నాకంటే బాగా ప్రసంగించే వాళ్ళు ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పారు కదా. అయినప్పటికైనా దేవుడు నా అనుభవాల్లో వాక్యం ఏంటంటే, వాక్యం ఫలించాలి. ఆ ఫలితం ఏంటంటే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మనలో కనపడాలి. ఏదో ఊరినే దేవుడి దగ్గరికి వచ్చాం, వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్దాం, మళ్ళీ లోకంలో ఉన్నాం, లోకస్తులాగా ఉన్నాం అనేది ఏం ఉపయోగం లేదు. దేవుడికి మహిమ కాదు. దేవుడు మహిమపరచబడాలన్నా, మనం గణపరచబడాలన్నా దేవుని బట్టే అది జరుగుద్ది కానీ ఇంకే ఎవరిని బట్టి జరగదు. దేవుడు లేని మందిరాన్ని బట్టి కానీ, మందిరంలో ఉన్న గనులను బట్టి కానీ మనకి నేను చదివించిన భాగం అనుభవంలోకి రాదనమాట. ఇది శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుని ద్వారానే కలుగుద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీలో కొంతమంది కన్ను మోస్తున్నట్టు కనపడుతుంది, ఒకళ్ళు ఇద్దరులేండి.
సంతోషంగా ఉన్నారు కదండి. కొత్త మందిరంలో మనంతా సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కొత్త మందిరమైనా పాత మందిరమైనా దేవుని సన్నిధిలో సంతోషించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. ప్రసంగి గ్రంథం 5:1 మీరు నోట్ చేసుకోండి, చదువుకోండి, ఇంటి దగ్గర చదవండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు మీరు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అదండి ఈ ఒక్క అంశం చాలా వివరించవచ్చు. దేవుని మందిరానికి వచ్చే మనము మన ప్రవర్తన అంటే మన మనసు, మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు, మన కనులు, మన చెవులు, వాటన్నిటినీ కాడ జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ మనుషులను చూస్తూ ఉంటారు, మనుషులతో మాట్లాడుతూ ఉంటారు, మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, మనుషుల మాటల మీదే మనసు పెడతా ఉంటారు, దేవుని చెప్పే వాక్యాన్ని లక్ష్య పెట్టరు. దేవుడితో సంబంధం లేకుండా మనుషులతోనూ, ఆ మందిరంలో ఉన్న మనుషులతోనూ, ఆ సేవకుడితోనే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. నెంబర్ 1. ఎందుకంటే మొదటగా తర్వాత మాట ఏముంటుందండి, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అని చెప్తున్న వాక్యం. మనం బుద్ధిమంతులు అవడానికి ఇక్కడికి వచ్చాం. పరిశుద్ధులుగాను నీతిమంతులుగా మార్చబడడానికి దేవుని మందిరానికి రావాలి. దేవుణ్ణి చూడటానికి, దేవుడి మాట వినటానికి, దేవుని చేత మనము ఒక సాక్ష్యార్థంగా వాడబడటానికే దేవుడు మనం పిలుచుకున్నాడు, అంతే. అలా ఉండాలంటే బలి అంటే ఆ రోజు బలి అర్పణలు వేరు. ఈరోజు మనం బలి అంటే మనం దేవుడికి సమర్పించుకొని మన పాపాలు ఒప్పుకోవటమే ప్రార్థన. ఆ బలిపీఠం ముందు మన పాపాలను బలి ఇవ్వటమే అంటే మనం సమర్పించుకొని మన పాపాల దేవుడికి అప్పగించుకోవటమే. అది ఎలా, దానికి ఏముండాలంటే బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, నేను మంచివాడిని కావాలి, నేను సుబుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే మనకన్నా చెడ్డ బుద్ధులు, దుర్బుద్ధులు, ఇంకా అనేక రకమైన బుద్ధులు ఉన్న మనము మార్పు చెందినప్పుడు మార్పు చెందటానికి లోకం మనం మార్చలేదు, దేవుని సన్నిధే మనం మార్చుద్ది. దేవుని యొక్క వాక్యమే, దేవుని ఆత్మే మనని మార్చగలిగిన శక్తి కలిగింది. అంటే అందుకని బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. తెలియకోకుండానే చాలామంది ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ఎలా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఆశలతో వస్తారు, ఏదో మనిషిని బట్టి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి వస్తారు, రకరకాల మొక్కుబళ్ళు మొక్కుకుంటారు, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది వాక్యానుసారమా, ఆత్మానుసారమా, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు ఏ ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా చాలామందికి తెలియదు అన్నమాట, తెలియదు. అందుకనే దేవునితో మాట్లాడటానికి మనం ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అనేది వాక్యం ద్వారా నేర్చుకోవాలి. వాక్యం ద్వారా నేర్చుకొని ఆత్మ ద్వారా మనము బుద్ధిమంతులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. నటిస్తున్నారండి ఇప్పుడంతా ఏంటంటే నటన. మనుషులకు భక్తి కలిగిన వారు అని చూపిస్తున్నారు కానీ శక్తిని ఆశ్రయించట్లేదు. శక్తి ఎక్కడుందంటే దేవుని వాక్కులో ఉంది శక్తి. దేవుని ఆత్మ ద్వారానే మనము మన ఆ శక్తి ఏంటంటే శరీర సంబంధమైన పరిస్థితి ప్రతి దాని నుంచి విడిపిస్తుంది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఒక మనిషి మరణకరమైన పరిస్థితులు ఉన్న మనిషిని జీవానికి నడిపించబడాలంటే దేవుని యొక్క వాక్కు ద్వారానే మనం ప్రవర్తన మార్చుకోవాలి. ఈ ఒక గంట ప్రసంగం చేయడానికి ఈ యొక్క అంశం చాలండి. ప్రవర్తన గురించి ఇంకా మనం
మనం మనం ఎప్పుడు కూడా నా ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఎడల నా ప్రవర్తన ఎలా ఉంది, సహోదరుడు ఎలా నా ప్రవర్తన ఎలా ఉంది, సహవాసంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా ప్రవర్తించమని వాక్యం చెబుతుంది అనేది మనం విమర్శించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడే అద్భుతముగా దేవుడు మనని ఆ, వాక్యానికి అనుకూలంగా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండమని, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడొద్దని, ఆ, మరి సంఘము కలిసి ఐక్యత కలిగి ప్రార్థించమని దేవుని వాక్యం చెప్పినట్టుగా మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉండండి, మనం అద్భుతముగా అన్యులకి చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళకి సంతృప్తి లేదు, తృప్తి అనేది ధనములో లేదు, పేరు లోకంలో ఉన్న దేంట్లో లేదండి, పేరు ప్రఖ్యాతుల్లో కానీ ధనంలో కానీ లేకపోతే ఇంకా జనాన్ని బట్టి కానీ దేంట్లో లేదు. ఆత్మ ద్వారా మారిన మనిషికి పరిశుద్ధాత్ముడు ద్వారా వచ్చే తృప్తి అది పరలోకంలోంచి వచ్చింది కానీ ఎవ్వరు ఇవ్వలేరండి. చాలామంది తృప్తి లేక ఏదో గాలికి పోరాడినట్టుగా పోరాడుతున్నారు. సంపాదించే దాంట్లో ఏమైనా తృప్తి ఉందా? లేకపోతే ఇల్లు లేదంటే ఒక ఇల్లు కట్టుకుంటాడు, తర్వాత పక్కనోడు పైన ఇంకొక స్టేర్ వేస్తే వీడికి నిద్ర పట్టదు. ఇక మొత్తం దర్శనం అంతా ఏంటంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వేయాలి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వేయాలి, థర్డ్ ఫ్లోర్ వేయాలి అంటే వేసుకుంటూ పోవటం. అప్పులు చేసుకుంటూ ఉంటాం, అప్పులోడు వచ్చిన అబద్ధాలు ఆడుకుంటూ ఆ కట్టినింటూ లేకుండా ఉంటాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాయి. కానీ ఒక దేవుని సన్నిధికి వచ్చిన దేవుని వాక్యం విన్న వాళ్ళకి, వాళ్ళు నమ్మితే వాళ్ళ పరిస్థితులన్నీ దేవుడు మార్చిన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏమీ లేదంట. అది యోహాను సువార్తలో 17:17 మన అందరికి తెలిసిన వాక్యమే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యేసు ప్రభు చెప్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలి. మనం దేనికి ప్రతిష్ఠించుకోవాలంటే వాక్యానికి ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు నువ్వు వాక్యమే అంటావు. ఏ వాక్యం అంటావు? సత్యవాక్యం అంటావు. సత్యవాక్యం ఏంటి? సత్యం ఏంటి? దేవుని మాట ఏది కలుపుకోకుండా తీకోకుండా మాటే, దేవుని మాటే, చెప్పేవాళ్ళ మాటే దేవుని మాట అయితే వినేవాళ్ళు సత్య సంబంధులు అవుతారు, ఆత్మ సంబంధులు అవుతారు. వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కానీ లోకానికి పాపానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు వాక్యం అంటే ఇష్టపడతారు, వాక్యము ద్వారా వారు ఆత్మ ద్వారా నడిపించబడతారు అన్నమాట. వాక్యం చాలామందికి వాళ్ళు ఇష్టం ఉండవు. ఎన్నన్నా 2 గంటలు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ వాక్యం అడిగి 10 నిమిషాలు చెప్పండి, అరగంట చెప్పండి అంటారు. సత్యంగా నేనేం అంటలేదు, కానీ నేను చాలా మంచి చెప్పారు కదా రవి గారు. చాలా చాలా అసలు ఆయన నవ్వుతాడు, మమ్మల్ని నవ్విస్తాడు. ఆయన లేదే మాకంతా సప్పకుండదు, అంతా సప్పగానే ఉండదు. సత్యంగా ఉండాలి. కనుక యేసు ప్రభు అన్నాడు, తండ్రికి చెప్తున్నాడు అన్నమాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యానికి ఏమీ కలపకూడదు. కలిపితే ఏమవుద్దండి? ఒకసారి వాడు కలిపితే ఏమవుద్ది? ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాశారు. తెగుళ్ళు వస్తాయండి. కలిపితే తెగుళ్ళు, తీసేస్తే పరలోకం లేదే కాళ్ళకి. మరి కలిపితే మీకు అందంగా ఉండదు, బాగా చక్కగా. మీకు ఇష్టం లేని తీసేసి మీకు ఇష్టమైన కలిపితే పాస్టర్ గారు నెంబర్ 1. అంతే అంతే. అసలు ఇవచ్చాడు ఆయన మాటే మనలోకి వస్తే దేవుడు మనలోకి వచ్చినట్టే. ఆ దేవుడికే ప్రతిష్ఠించుకుంటే నిన్ను ఎవడు టచ్ చేయడు. అసలు నిన్నెవడొకడా ఈ మతోన్మాదులు అన్నారు, ఇవన్నీ అసలు అయ్యేది నథింగ్. దేవుడు అనుమతించింది ఏమి జరగదంతే.
దేవుడు అనుమతించినప్పుడు దేవుడు మనం మహింపరచడానికి అనుమతిస్తాడు. ఆయన నమ్మిన వారికి ఆ సత్యంలోంచి తొలగించలేరు. లేకపోతే ప్రాణభయంతో వాళ్ళు పారిపోరు అనమాట. ప్రాణమైన ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పడం గట్టి చెప్పండి. సత్యం అంటే ఏంటమ్మా? హలో, అంతమంది సత్యం గారా? ఆయన అంటాడు నేనే సత్యం అంటున్నాడు ఆయన. నిజమే, వాక్యమే, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే ఎవరు? యేసు. యేసు. ఇప్పుడు యేసునేమన్నావు? అయ్యా యేసు ప్రభుని తీసుకురావద్దయ్యా, మనం చెప్పుకుందాం, మనం పొగుడుకుందాం, మనం సంతోషిద్దాం. అంటే యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన అసత్యాన్ని కానీ అక్రమాన్ని కానీ అనుమతించడు. ఆయన దేవాలయంలో వ్యాపారాలు చేస్తుంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. అప్పుడు అక్కడే నా తండ్రి ఇంటిని దొంగల గృహగా చేస్తున్నారని కోపం వచ్చింది. ఈరోజు పాస్టర్ గారికి అసలు రావట్లే కోపం, యేసయ్యకి వచ్చింది. సత్యంలో ప్రతిష్ఠించుకుంటే ఒక విశ్వాసికి, సేవకుడిని కాదు, ఒక విశ్వాసికి, ప్రతిష్ఠించబడిన విశ్వాసికి, దేవుని ప్రేమించిన విశ్వాసికి అన్యాయం కానీ, అక్రమం కానీ, చెడుతనం కానీ, పాపం అనేది అసహించుకుంటారని వాక్యం చెప్తుంది. అసహించుకోకుండా ఆస్వాదించుకున్నప్పుడు సత్యం మనలో ఉండదో. నోట్లోనే ఉంటుంది కానీ హృదయంలో ఉండదండి. నోటి మాటలు వర్కౌట్ అవ్వదండి. హలో, నోటి మాటలతో పని లేదండి. అద్భుతమైన మాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేసింది. ఆ వాక్యమే. వాక్యంలో ఎంత శక్తి ఉందంటే, ఇప్పుడు ఇందా సత్యం గారు చెప్పారు, మేము రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి 500 మందికి ఒక చర్చిలో వంట చేసి, ఒక అన్నము, కూర, చట్నీ, సాంబార్, 4 రకాలు రోజు చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది సాధ్యమా? డబ్బులున్నా కానీ సాధ్యమా? ఇంట్లో ఒక పనోళ్ళతో బాధపడుతున్నాం. 4 ఉన్న ఇంట్లో పనోళ్ళకి వాళ్ళతోనే ఇబ్బంది అయిపోతుంది. అందుకని సత్యము నమ్మిన వారికి, క్రీస్తుని నమ్మిన వారికి, క్రీస్తులో అంటే కృపలో మనం నిలబడితే ఆయన ఏమన్నా చేయగలుగుతాడు. అంతే. నేను చేస్తానా? ఒకళ్ళు చేసే పనా? ఆ వాక్యమే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలగజేసింది. వాక్యం విన్న విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. నీతిని జరిగించాలి. అప్పుడు నీతిలో ఫలిస్తావు కనుక, ఫలించిన వారు, నీతి లేని వారికి వీళ్ళు ఎలా ఫలిస్తున్నారు, వీళ్ళకి ఎలా మార్పు వచ్చింది, వీళ్ళేంటి ఎలా మారారేంటి, వీళ్ళేంటి ఇటువంటి కార్యాలు చేస్తున్నారేంటి, ఇది ఎట్టా సాధ్యమైంది అనే ఆలోచన అన్యులకు రావాలి. సత్క్రియలేందు ఆసక్తి ఆ మనిషికి వస్తుందండి. సత్యంలో ప్రతిష్ఠించుకున్న మనిషికి సత్క్రియలేందు ఆసక్తి వస్తుంది. వాళ్ళు తిన్న ప్లేటే కడగట్లేదు. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే, హెబ్రోన్ సంఘస్థులు, పాస్టర్ గారైనా సరే, విశ్వాసానికి ఎవరైనా అంజుడైనా సరే, వాళ్ళ ప్లేట్ వాళ్ళు చక్కగా కడిగి అక్కడ పెడతారు అనమాట. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసిన తర్వాత నేను కాడ చెప్పిన తర్వాత మా వాళ్ళు అందరి కాడ ప్లేట్లు కడిగి పెడుతున్నారు. లేకపోతే ఆ ప్లేట్లను, ఆ 200 ప్లేట్లు కడగటం బిగిన్ చేస్తే 2-3 ఎంత టైం పడుద్ది, ఎంత కష్టం, అసలు ఎంత అన్యాయం అది సహోదరి ప్రేమ అవుద్దా? దుష్టుడికి అవకాశం ఇచ్చినట్టే కదా. అందరూ ఎవరి ప్లేట్ వాళ్ళు కడిగితే
అందరూ చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు కుర్చీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే అలా సహవాసము విశ్వాసం అంటే అదండి. ఇది నేర్చుకున్నంత కాలం పాస్టర్ గారేమో కుర్చీ వేయాలి, పాస్టర్ గారే మాకు భోజనం పెట్టాలి, పాస్టర్ గారే మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా తేడా లేకోకుండా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా కొంచెం ఎన్ని కష్టాలు. పాస్టర్ గారు కొంచెం ఏమన్నా ఒక సహోదరికి ఒక రకంగా మాట్లాడి అలా కొంచెం మాట్లాడిపోతే ఇంకొకరికి ఎమ్మడే బెగదీసిపోతారు. పాట అయిపోతే బెగదీసిపోతారు, సరిగ్గా రిసీవ్ చేసుకుపోతే బెగదీసిపోతారు. వీళ్ళంతా విశ్వాసులు అంటారా? వీళ్ళంతా వాక్యం పనిచేస్తుందా? వాళ్ళ ఆత్మ సంబంధుల శరీర సంబంధుల అనేది మీరే ప్రశ్నించుకోలేదు. కానీ సేవకుడినే భయపెట్టే విశ్వాసి అనొచ్చా? అది నేను అంటలేదు, మా చర్చిలు అంటావు మీరు మా చర్చిలు అండి. ఇక్కడ అన్నా నేను పిశాచు ఎందుకని మా చర్చిలో అంటాను లేదండి. ఊరిని క్లారిటీ తెలిపోద్ది. నేను చెప్తాను, ఏం పని చేయను, ఏమీ పని చేయకపోతే అసలు అన్ఫిట్ అసలు మీరు అసలు రావద్దంట. నేను అంతే 4 వెళ్తాను పొద్దున్నే లైవ్. మా సంఘస్థులు అందరూ కూడా పొద్దున్నే 4 లైవ్లో ప్రార్థన చేస్తారండి. 7 టీములు పెట్టాను, 6 సోమవారం నుంచి శనివారం వరకు టీములు అనమాట. ఆ టీముల్లో 5 గంటల నుంచి 4:30 నుంచి 5 గంటల నుంచి వాళ్ళకి రింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తాను. అందరికీ రోజు సరిపోదు, ఒక్కొక్క టీము ఒక్కొక్క రోజు సరిపోద్ది అనమాట. కనీసం ప్రార్థన కూడా చేయకపోతే లైవ్లో సంఘంలో అందరూ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ కరోనాలో అది ప్రారంభించిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రార్థన పరులు అయ్యారన్నమాట. ఒకసారి మా లైవ్ చూసి వాళ్ళంతా అసలు ఎంత నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు బాగా, చాలా అద్భుతంగా. ఎందుకంటే ప్రార్థనాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు పరిశుద్ధత అనేది, నీతి అనేది వాళ్ళకి దేవుడు తెస్తాడు. అందుకని ప్రతి వాళ్ళ పనులు చేసుకుంటూ చర్చిలో పనులు చేస్తాం మనం టీములుగా. అందరూ ఒకటి కాదు, 10 రోజులకు ఒక టీము, 10 రోజులకు ఒక టీము. ఎందుకంటే మీరు కూడా అలా మారాలని చెప్తున్నారు. నేను గొప్పగా చెప్పట్లేదు, నా ప్రభు ఆయన కృప ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. అలా జరగాలని వాక్యం చెప్తుంది, అలా చెయ్యాలి. విశ్వాసం ఏమీ లేకుండా ఊరినే వచ్చి వాక్యం వెళ్ళిపోతే ఏమవుద్దంటే దుష్టుడు ఆడుకుంటాడు. వాక్యం విశ్వాసం పెట్టుకుని సేవకుడి పక్షంగా ఉంటే పరిశుద్ధాత్ముడు ఆడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పడం అది. అందుకని దేవుని వాక్యము మనం ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనను మార్చేస్తాడు, సంపూర్ణ మార్చేస్తాడు. చూడండి 1 యోహాను రచన పత్రిక 1:9 చూడండి. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని సమస్త దుర్నీతి అండి, లోకంలో ఉన్న దుష్టుడి తత్వం అంతా, అది లోక మర్యాదలు అవ్వచ్చు, మొహమాటాలు అవ్వచ్చు, మనం దానికి ఏ పేర్లన్నా పెట్టవచ్చు. అటన్నిటి నుంచి ప్రభు అంట పవిత్రులుగా చేస్తాడంట. పవిత్రత, ఎవరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి అని ఎవరికి ఆశ ఉంటుందో వాళ్ళంతా పరలోకంలో ఉంటారు. వాళ్ళంతా వాక్యం నుంచే రావాలండి, వాక్యం నుంచే రావాలి. ఇప్పుడు వాక్యం వెంటనే మనుషులు మాట్లాడుతున్నారు అంతే. మాటలు చెప్పు 8 గంటలని వింటారు, వాక్యం చెప్పు నిద్రపోతారు, వాక్యం చెప్పు మనసు పెట్టరు. ఎందుకంటే ఆయన మనుషులు కాదు వీళ్ళు. 15:3 యోహాను సువార్త 15:3 కూడా చూద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. నేను మీతో చెప్పిన మాట ఏం చేస్తుందంటే మన పవిత్రపరుస్తుంది. లోక మాటలు మన ఏం చేస్తుంది, అపవిత్రపరుస్తుంది. ఎంతోమంది లోక మాటలతో ఏదో
కోపాలతోనూ ఆయాసాలతోనూ మన పాస్టర్ గారి మీద కోపంతో వచ్చేస్తూ ఉంటారు, తెచ్చుకొస్తారు, మానరు మళ్ళీ ఆయన మీద ఆయాసంతో వస్తారు. నా గురించి ఇట్ట అన్నాడు ఆయన అని ఇంకేంటి వాక్యం. మీరు అటువంటి వాళ్ళు కాదులే, అంతవరకు తెచ్చుకోడు ఆయన సత్యం గారు. దేవుని స్తోత్రం. అయ్యో, మీరు తొందర చెబితే తొందర ముగిస్తాను, మీ ఇష్టం. పవిత్రత అనేది ఓ 4 బకెట్లు స్నానం చేసుకుని లేకపోతే పెర్ఫ్యూమ్తో లేకపోతే ఇంకే డ్రెస్ వేసుకుంటే అది పవిత్రత కాదు. వాక్యము ద్వారా శుద్ధీకరించబడాలి. వాక్యము ద్వారా మన మనస్సు మన హృదయము మన ఆలోచనలో తలంపులో అన్నిటిలోకి శుద్ధి వచ్చేది. నువ్వు ఒక మనిషి మారాలంటే జుట్టు పట్టుకుని మారతావా లేదా? కనపడే దెయ్యం ఉంటుంది, కానీ కనపడే దెయ్యాలు చాలా ఉండే లోపల. అవన్నీ పోవాలంటే ఏంటంటే మనిషి దేవుని వాక్యం శ్రద్ధగా వినేటట్టుగా మన పరిస్థితి కల్పించలేదు. వాక్యం వినాలంతే. ఆ వాక్యంలో ఉన్న శక్తి వాళ్ళలో క్రియాశక్తి కలిగించి సత్యానికి విరుద్ధమైంది, ఆత్మకు విరుద్ధమైంది, లోకానికి సంబంధించిన ప్రతి చెడుతనాన్ని నుంచి దేవుడు మనని పవిత్రపరుస్తాడు. ఆయన మాటలో అంత శక్తి ఉందన్నమాట. ఇక దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాటేనండి. దేవుని మాటకి చెవిస్తే మీ హృదయం తెరవబడి మీ హృదయంలో ఇప్పుడు ఆయనకి దేవాలయంగా మీరు మారిపోతారన్నమాట. ఎక్కడున్నాడు అంటే మీలోనే దేవుడు ఉన్నాడు. ఈ దేహం ఎవరిదండి? దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయంలో దేవుని ఆత్మ మనలో ఉన్నాడని, ఆ ఆలయాన్ని పాడు చేయకూడదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అది మన ఇష్టం కాదు. మనం చర్చిలోకి వచ్చిన తర్వాత, వాక్యం మనలోకి వచ్చిన తర్వాత, విశ్వాసం పెట్టిన తర్వాత, విశ్వాసం ఆయన విశ్వాసులైన మీరు విశ్వాసము ద్వారా కృపచేతే రక్షించబడిన మనము పరిశుద్ధాత్మ అనే వరం పొందిన తర్వాత అప్పుడు మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టం అనమాట. నా ఇష్టము అని ఎవరైనా అన్నారంటే వాళ్ళకి కష్టాలు తప్పు, అంతే. వాళ్ళ కష్టాలు అప్పటి నుంచే స్టార్ట్ అనమాట. కష్టాలకు కారణం ఏంటంటే నా ఇష్టం అనే మాట అది దుష్టుడిది. నేను అనే మాట, నా ఇష్టం అనే మాట దుష్టుడు సంబంధించింది. దేవుడిలోకి వచ్చి కూడా దుష్టుడు సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడితే, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తే వాళ్ళకి శోధనలు వస్తాయి, వాళ్ళకి కష్టాలు వస్తాయి, వాళ్ళకి సమస్యల్లో పడిపోతారు. ఇవన్నీ రాకోకుండా ఉండాలంటే ఆయన మాటనే ప్రేమించాలి, ఆయన మాటను బట్టి మనం ప్రవర్తించాలి. ఆయన మాటే మన తృప్తిపరిచేది, సమృద్ధిగా ఆ మాట దీవిస్తుంది అన్నమాట. నేను వివరించిన కానీ అయిపోయిందండి. చూడండి, లాస్ట్కి వచ్చేసి చదవబడిన యెషయా గ్రంథము 56:7 చదువుదామండి. 20 నిమిషాలు అయింది, 2 నిమిషాలు ముగిస్తాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. అబ్బా, ఎంత అద్భుతం! ప్రార్థనా మందిరంలో దేవుడు ఏం చేస్తాడంటే, మరి ఎందుకైనా విచారాలు కలిగి ఉంటారు, నీరసంగాను ఏదో పోగొట్టుకున్నట్టుగా. తుఫాను వచ్చి మొత్తం అంత సర్వస్వం పోతే దేవుని దగ్గరికి వస్తే అట్టా ఉంటారు. ఎందుకండి అది ఎందుకంటే తెలుసా, మన మనసు మారలేదు. ఆయన మాట మనం మార్చి ఆయన మనలో ఉంటే మనం ఎప్పుడు ఆనందిస్తాం. కరోనా వచ్చిన ఆనందిస్తాం, తుఫాన్లు వచ్చిన ఆనందిస్తాం, మొత్తం సర్వస్వం పైన ఆనందిస్తాం. దేవుని స్తోత్రం. భక్తుడైన యోబు గారే మన ముందు అపొస్తలుడైన పౌలే ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడి అన్నాడు. ఎక్కడ క్వశ్చన్ చైర్లో కూర్చున్నా, ఏసీలో కూర్చున్నా, చెరసాలలో బంధించబడి బాధించబడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. అటువంటి ఆనందము దేవుడు మనకి ఇచ్చునుగాక. డాడీ చెప్పారండి, చర్చిలోకి వచ్చి
దిక్కులు చూస్తా నీరసంగా ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోదాం, అక్కడ ఆ సమస్యలు ఈ సమస్యలు మనసులో తెచ్చుకొని రావద్దు. వచ్చి ఇంకా మీరు నష్టపోతారు. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడికి ఇవన్నీ మీరు పెట్టుకుంటే నష్టపోతారు. దేవుడి సన్నిధికి ఎట్ట రావాలంటే అనేక సమస్యలు నుంచి విడిపించడానికి, మనకున్న మన స్థితిని నుంచి మార్చడానికి ఆయన వాక్యము, ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టుకునే ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సంతృప్తి కలిగి ఉంటాం, సమృద్ధి కలిగి ఉంటాం. ఎన్ని ఉంటాయి మందిరాలు ఎన్ని ఉంటాయండి? గట్టిగా చెప్పండి. హలో. ఆనందము, సంతోషము, సమృద్ధి, సంతృప్తి. ఇది ఆత్మ సంబంధమైన మాటలు. చాలామంది నాలుగు నాలుగు బిల్డింగులు కట్టిన వాళ్ళకి కూడా అది లేదు. 4 బిల్డింగులు కట్టిన వాళ్ళు లేరు. రోజు ఇవాళ చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ రోజు 8 అయినా తృప్తుందా? లేదు. మళ్ళీ రేపు లేకపోతే మళ్ళీ మామూలే. తృప్తి అనేది పరసంబంధమైంది. అటువంటి తృప్తి దేవుళ్ళో ఉందండి. ఎవరిలో ఉందండి తృప్తి? మేము తృప్తిగా ఉన్నాము అనేవాళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తండి. మేము తృప్తిగా ఉన్నాము. ఒక మాట ఎత్తద్దు అసలు. నాకు అట్టేం కనపట్లా. మేము సమృద్ధిగా ఉన్నాము. సమృద్ధి అంటే కొదవలేదంతే. నేను చిన్న సాక్ష్యం. ఇదిగో, నేను వ్యాపారం చేసేటప్పుడు లోకల్లో ఉన్నప్పుడు నా చేతిలో లక్షలు ఉండేవి. తర్వాత పర్సులో రూపాయి ఉండేది కాదు. డబ్బులు ఉన్నప్పుడు పర్సు వాడేవాడిని, లేనప్పుడు పర్సు దాంట్లో పెట్టాడు. ఖాళీ పర్సు ఎందుకు? లోపల పెట్టాడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత అసలు పర్సు ఖాళీ అనేది లేదంతే. ఖాళీ అనేది లేదు. ఇప్పుడు నెలకు వచ్చేటప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మాకు 2 లక్షలు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంటే ఇంకొక 2 లక్షలు 1,50,000 పైన అవుతాయి ఇంకా. అయినా ఇప్పటికి కూడా నాకు సమృద్ధి ఉంది. చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లే. స్టేజ్ ఇక్కడ అబద్ధం అనేది చెప్పనంతే. ఎందుకు చెప్పాలి అబద్ధం? ఎందుకు చెప్పాలి? సమృద్ధి అంటే దేవుని పిలుపులో ఉన్నవారు, దేవుని కృప ద్వారా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరికీ సమృద్ధి. సమృద్ధికి లేదు అనేది లేదు. ఎందుకంటే దావీదు గారు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదో. రోజు మీరు ఇక్కడ పలకండి అన్న. యెహోవా దేవుని కాపుదల్లో ఉంటే దేవుడు అన్నీ ఇక్కడ సమృద్ధికి ఇస్తాడు అంతే. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఒక్క మాట చెప్పినారు. వీళ్ళకి సమృద్ధి ఎట్లా రావాలో ఒక మాట చెప్తాను. అమ్మా, నేను ఒకసారి మీరు ఎన్నో ఇని ఉంటారు, కానీ నేను మట్టికి ప్రార్థన చేసుకొని, ప్రభు అక్కడ ఏం చెప్పమంటావు, నాకు ఒక అరగంట ఇచ్చారు. నాకేమో పాటలు పాడటం, మాటలు చెప్పడం అవన్నీ నాకు రావు. నేను అసలు వదిలేసుకున్నాను. వాటి మీద నేను లక్ష్య పెట్టుకోను. మొదటి నుంచి దేని మీద లక్ష్య పెట్టలే. ఆయన మాటే పట్టుకున్నాను. ఆ మాట ఫలమే మీ ముందు చెప్పాలనుకున్నాను అంతే. దేవుని స్తోత్రం చెప్పడం. సామెతల గ్రంథము 3:9. సామెతల గ్రంథము 3:9. మీకు నిజం అమ్మా, మీకు సమృద్ధి ఉండాలి అంటే, సంతృప్తి ఉండాలంటే కంపల్సరిగా ఇలాగా మనం నడుచుకోవాల్సిందే. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. హలో, నేను ఫేసులు మారినట్టుండి చేయట్లేదండి మరి. అలాగే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. నేను చెప్పట్లా, దేవుని వాక్యం దేవుడు చెప్తున్నాడు.
నీ ఆస్తిలో భాగం. నీ ప్రతి దాంట్లో ఆయనకు వాటా ఉంది. నువ్వు తినే ఆహారంలో, తాగే నీరులో, నీ ఇంటిలో, నీటిలో నీకు కలిగిన ప్రతి దానిలో కూడా దేవుడికి వాటా ఉంది. దేవుడికి ఇస్తే దేవుడికి పొందుకోవడానికి మనకు హక్కు ఉంది అంతే. 10వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షసము పైకి పొరలి పారును అని అని దేవుని వాక్యం సృష్టి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇలా దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచిన వాళ్ళందరినీ నేను చూశాను. వాళ్ళకి సమృద్ధి కలిగి ఉన్నారు, అంతే, సంతృప్తి కలిగి ఉన్నారు. దేవుని మాటను కాకోకుండా ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు, లోకాన్ని బట్టి నడిచే వాళ్ళందరికీ ఈ రెండు లేవండి. మా చర్చిలో అందరూ దశంభాగాలు అయితే ఈ పాటికి 1000 మందికి పెడతారు రోజు భోజనాలు. 1000 మందికి పెడతాను. అందరూ ఎవరు పెద్దవాళ్ళు అనుకోండి, అసలు వాళ్ళు ఎవరు. మా చర్చిలో దశంభాగం అంటే 10% మనం 2% వాళ్ళు, 5% అదే దశంభాగం. 2% వాళ్ళు దశంభాగం. కొంతమంది అనా పైసలతో సహిస్తారు, వాళ్ళు ఇస్తారు. అయినా నేను చేసుకున్న తీర్మానం ఒకటి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇది నీ చిత్తం ప్రభా, ఇది చేయాలి అని తీర్మానం చేసిన ఆ ప్రకారంగా దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మంచిదండి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. నీ టైం ఏమి ఎక్కువ అవ్వలేదు అనుకోండి, ఒక 5 నిమిషాలు అయింది అంతే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకి నీ మాటలు నా గొర్రెలు నా స్వరము ఇనును అనే నీ వాక్య భాగము ఈ బిడ్డల్లో నెరవేరును గాక. వారి ప్రవర్తన నీ వాక్యము ద్వారా ప్రవర్తన మార్చుకొని వారు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందించే దేవుడు ప్రభా. ఆత్మను ఆర్పుకుడని, ఆత్మను దుఃఖపరచుకుడని నీ వాక్యం హెచ్చరించినట్లుగా లోక మాటలు రకరకాలైన ప్రవర్తన కలిగి రకరకాలైన మాటల ప్రభావంలో చాలామంది ఆత్మ సంబంధంగా చాలా పోగొట్టుకుంటున్నారు ప్రభా. కనికరించండి, కృప చూపించండి. నీ మాటలు వాళ్ళని స్థిరపరిచి వారిని మీరు బలపరిచి నీ కృపలో ఎత్తిపెట్టి వాడుకోమని, పుడిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదాం.